ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా గవర్నర్ గారి ప్రసంగానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తామని అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలి, ప్రజల గతాన్ని ఆదరించే విధంగా అభిమానించే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చెప్పేసి మరి 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అధ్యక్ష. ఇచ్చిన అనతి కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చాలా వడివడిగా ముందు సాగుతూ ఉంది అధ్యక్ష. అందులో భాగంగా ముఖ్యంగా విద్యార్థులు గత 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు వారి పాలనలో, అంతకుముందు ఉద్యమ సమయంలో విద్యార్థులు కేవలం తెలంగాణ ఉద్యమం కోసమే వారి చదువులన్నీ పక్కబెట్టి యూనివర్సిటీలలో పాలమూరు, గాంధీ, మన కాకతీయ, ఉస్మానియా అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు ముఖ్యంగా గిరిజన విద్యార్థులు అధ్యక్ష, వారి ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే ఉన్నా కానీ వారు యూనివర్సిటీలలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అనే ఒక ఉద్దేశంతో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి చూసినాం అధ్యక్ష. మరి అలాంటి ప్రాణత్యాగాల మీద చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణలో 10 సంవత్సరాల్లో అధ్యక్ష మరి ప్రజల గుండెల్లో గాయాలని మిగిలించిన అధ్యక్ష. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా, ప్రజల మనోగతాన్ని విస్మరించే విధంగా 10 సంవత్సరాల్లో ప్రజా గొంతుకల్ని నొక్కేసి, అదేవిధంగా ప్రశ్నించే వారిని తొక్కిపెట్టే ఒక పరిపాలన మన రాష్ట్రంలో చూసినాం అధ్యక్ష. ఒక నమ్మక ద్రోహానికి చిరునామా గత 10 సంవత్సరాల పాలన అధ్యక్ష. విద్యార్థులు, ఏకోపాధ్యాయ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరి పాఠశాలల్ని విస్మరించి విద్యార్థుల్ని విస్మరించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మరి పక్కన పెట్టి పరీక్షల పేరు మీద అన్ని లీకేజీలు, అదేవిధంగా మరి నోటిఫికేషన్లు వేసినట్టు వేసి కోర్టులలో వివాదాలు, ఆ విధంగా 10-15 సంవత్సరాల యువత నిర్వీర్యమైంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ఈరోజు తెలంగాణ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి మరి సారథ్యంలో విద్యార్థులు మళ్ళీ ఉద్యోగాల వైపు, మళ్ళీ పరీక్షల వైపు మరి దారి చూపించే విధంగా మరి అనతి కాలంలోనే 56,000 ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర తెలంగాణ యువతకు కల్పించిన అధ్యక్ష. అదేవిధంగా 56,000. అదేవిధంగా అధ్యక్ష, యువతకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటగ్రేటెడ్ పాఠశాలలు, అన్ని కులాల, అన్ని మతాల విద్యార్థులు మరి 3,000కు దగ్గరగా విద్యార్థులందరినీ ఒకే ఐడియాలజీతోని, ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోని, తెలంగాణ పోరాట స్ఫూర్తితోని వారికి విద్యను అందించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టారు అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఐటీఐలు అనేది మూతపడ్డాయి అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక నైపుణ్యత కేంద్రాలు మొత్తం మూతపడ్డాయి అధ్యక్ష. వాటిని ఆధునీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష గతంలో
కేవలం రైతు బంధు అని చెప్పేసి మిగతా మరి పనిముట్ల సబ్సిడీలు కావచ్చు, మిగతా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు కావచ్చు, వివిధ రకాల సబ్సిడీలన్నీ తొలగించి కేవలం ప్రచార ఆర్భాటం కోసం వారు రైతు బంధు అనే ఒకటి ప్రవేశపెట్టిన అధ్యక్ష. రైతు రుణమాఫీ ₹1,00,000 చేస్తామని చెప్పేసి మరి గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17,000 కోట్ల అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే సుమారు 22,000 కోట్లు 25 లక్షల మందికి రైతులకు రైతు రుణమాఫీ విముక్తి చేసింది అధ్యక్ష. అయినా కానీ ఆ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు, హామీలను విస్మరిస్తుందని చెప్పి మాట్లాడుతున్న అధ్యక్ష. రైతాంగానికి వారు ఇచ్చిన 10 సంవత్సరాల్లో 17,000 కోట్లు, మేము ఇచ్చిన సంవత్సరంలో 22,000 కోట్లు, మరి ఆ వ్యత్యాసం వారికి కనబడట్లేదా అని చెప్పి అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు మరి కేవలం 10 సంవత్సరాలు గత 70 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఏది చెక్కు చెదరలేదు అధ్యక్ష. కేవలం మరి 10 సంవత్సరాల్లోనే మరి కాలంలో గర్భంలో కలిసిపోయే విధంగా కాళేశ్వరం ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతుందంటే అధ్యక్ష. నీళ్లు వ్యవసాయానికి ఇబ్బందికరంగా మారిందంటే అధ్యక్ష, ఆ పాపం గత ప్రభుత్వానికి కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఆ రోజు కాళేశ్వరం మరి నాణ్యత మరి దాన్ని లోపం లేకుండా ఉండుంటే ఈరోజు తెలంగాణ, దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయ్యేది అధ్యక్ష. గతంలో కూడా వారు ఇచ్చింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, మిడ్ మానేర్, లోవర్ మిడ్ మన ఎల్ఎండి నీళ్లు అధ్యక్ష. కాళేశ్వరం కేవలం 160 టీఎంసీలు మాత్రమే వారు లిఫ్ట్ చేసిన అధ్యక్ష మేడిగడ్డలో. అందులో నుంచి 30 నుంచి 40 టీఎంసీల వాటర్ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ కిందికి వదిలేసుకుంటూ పోయారు. కానీ న్యాచురల్గా వచ్చిన నీళ్లతో, వర్షాలతో వచ్చిన చెరువులు నిండిన నీళ్ళని కూడా మేము కాళేశ్వరం నుంచే ఇచ్చినామని చెప్పారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో మరి వారు 2 ఫీట్లు కుంగిపోయిన ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా, తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష. ఏదేమైనా కానీ దాన్ని కూడా అధిగమించడం కోసం మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు అధ్యక్ష. అన్ని జిల్లాలకు నీళ్లు సాగునీటికి, తాగునీటికి అందించే కార్యక్రమం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో నీళ్ల కోసం ఉద్యమాలు చేస్తే మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారు అధ్యక్ష. అది గత ప్రభుత్వం చేసిన పాపమే, శాపమే అని చెప్పేసి చెప్తున్న అధ్యక్ష. అదేవిధంగా బంగారు తెలంగాణ అని చెప్పేసి ఒక మంచి టైటిల్ని వాడిన అధ్యక్ష. ప్రజలు నిజంగానే బంగారు తెలంగాణ అంటే మురిసిపోయారు అధ్యక్ష. ఆ బంగారు తెలంగాణలో ఒక అప్పుల తెలంగాణగా, మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణగా, అదేవిధంగా మరి నేరాల ఘోరాల తెలంగాణగా మార్చిన సంగతి కూడా మనం చూసిన అధ్యక్ష. ఈరోజు ప్రజాప్రభుత్వం తెలంగాణలో మరి ప్రజల కష్టాలకు తోడుగా ప్రభుత్వం ముఖ్యంగా మహిళల్ని బలోపేతం చేసే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుంది అధ్యక్ష. మహిళలకు వారు ఆ రోజు డ్వాక్రా గ్రూపులకు, అదేవిధంగా మహిళా సాధికారతకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మహిళల్ని బలోపేతం చేస్తేనే తెలంగాణ బలంగా మారుతుందని చెప్పేసి, ఆర్థికంగా స్థిరత సాధించవచ్చని చెప్పేసి మరి మహిళలకు దాదాపు 21,000 కోట్లు మరి వడ్డీ లేని రుణాలు వారికి కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మహిళలతోని ఇందిరా శక్తి క్యాంటీన్లు, అదేవిధంగా వారితో స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కుట్టించే కార్యక్రమాలు, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు నిర్వహించే విధంగా కూడా ప్రభుత్వం మహిళల్ని ఆర్థికంగా ముందు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో చూసినాం అధ్యక్ష. అదేవిధంగా విద్యార్థులు విద్యలో
10 సంవత్సరాల్లో విద్యా సంస్థలన్నీ మరి ఒకే దగ్గర హాస్టల్ డార్మెంటరీ అక్కడే మరి విద్యాభ్యాసం అక్కడనే పాఠశాల నిర్వహణ అక్కడే మెస్ మరి కూర్చొని తినడం అలాంటి విద్యా సంస్థలని కనీసం పట్టించుకోకుండా మరి విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి గతంలో చూసిన అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% మెస్ ఛార్జీలు అదేవిధంగా 200% మరి వారు విద్యార్థులకు వాడే సరుకులు కొనుక్కునే విధంగా వారికి అవకాశం ఇచ్చి విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని కలిగించి ఒక పోటీతత్వాన్ని మళ్ళీ విద్యలో పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన వారు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలనుకున్న వారు గత 10 సంవత్సరాల్లో వారిని విస్మరించినందుకు ఎంతోమంది మనోవేదనకు గురై మరి వారు అటు ఆర్థికంగా ఇటు సామాజికంగా వెనుకబడిపోయిన పరిస్థితి చూసినాం అధ్యక్ష. అందులో ముఖ్యంగా మా గిరిజన నాయకులు వారు ఏం చెప్పి తప్పు చేసిన అధ్యక్ష. గిరిజన నాయకులు రవీంద్ర నాయక్ గారు కావచ్చు, సీతారామ నాయక్ గారు కావచ్చు, ఇక చాలామంది చెప్పుకుంటూ 150 మంది దాకా వెళ్తారు. కానీ మరి మాకున్న పరిస్థితులలో వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ గారు 76లో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత గిరిజనులంతా కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేశారు అధ్యక్ష. అలాంటిది దాన్ని కూడా పక్కన పెట్టి కొత్తగా అవకాశం ఉద్యమ పార్టీకి అవకాశం ఇస్తే మా జీవితాలు, మా గిరిజన జీవితాలు మారుతాయని చెప్పేసి, మా తండాల మరి రూపురేఖలు మారుతాయని చెప్పేసి మరి వారితో ప్రయాణం చేస్తే అధ్యక్ష చివరికి వారికి మిగిలిందంతా అవమానాలే, అదేవిధంగా కన్నీళ్ళే అధ్యక్ష. గిరిజన విద్యార్థులు ఎలాంటి ఉపాధి ఉద్యోగాల అవకాశాలు లేక రాష్ట్రంలో మరి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, అదేవిధంగా ఇంజనీరింగ్, ఎంటెక్లు చేసిన విద్యార్థులు హమాలి పనులు చేసుకుంటూ క్యాటరింగ్ ఫంక్షన్లలో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ మరి వారి జీవన ఉపాధి గడుపుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజే కనుక ఒక విద్యా పాలసీ, ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ, ఏదైనా ఒక విధి విధానాలు పాటించి ఉంటే మా విద్యార్థులు ఈరోజు వారి వారి కుటుంబాలని ఇంకా బలోపేతం చేసుకునే ఒక అవకాశం ఉండేది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో టూరిజంలో అధ్యక్ష ఏనాడు తెలంగాణ